ఎవరో మీరు? అవసరం లేకుంటే ఎక్కడికి ఎందుకు వచ్చినట్లు? నీ పేరు జయశంకర్ కదా? నువ్వు ఒక పబ్లిక్ లాయర్వి అంటే ప్రభుత్వ లాయర్ కదా? రేపు మల్లు గారికి సంబంధించిన ఫైళ్లు కోర్టు తీసుకెళ్తున్నా. అవును. ఏంటో అవును, రేపు నువ్వు కోర్టుకు వెళ్ళడం లేదు. అది చెప్పడానికి నువ్వెవడేరా? నేనెవరినో తెలుసుకోవాలని అంత ఉబలాటంగా ఉందా మిస్టర్ జయచంద్ర? ఉబలాటం ఏంట్రా? ఓర పిచ్చుకలు తిరిగే వెదవల్లారా. మిత్రమా, వీడికి మనమేమిటో మన పవరేమిటో మనం ఎలాంటి రాక్షసులో తెలియక మాట్లాడుతున్నాడు. చూడు లాయర్, ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను మేము యమపురికి పంపే యమకింకుల్లో. ఆపండిరా మీ ప్రగల్భాలు. మర్యాదగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళకపోతే మీ దొరికి మీ శవాలను కానుకగా పంపించవలసి వస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. జైతంగా, నీవు పొమ్మంటే వెళ్ళిపోయే మామూల మనుషులు కాదు నాయనా. మరి ఎవరన్నా? జయచంద్ర, నీవు రెచ్చిపోయి మాట్లాడుకో. రేపు నువ్వు కోర్టుకి వెళ్ళడం లేదు. అది చెప్పడానికి నువ్వెవడివిరా? అవును జైతంగా, మేము అన్నదన్నట్లుగా జరిగి తేలాల్సిందే. ఒకవేళ అలా జరగలేదంటే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతారు. తమారు బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదు, హెచ్చరిస్తున్నాం. మీలాంటి చెంచాగాలికి బెదిరిపోయే ఘటము కాదురా ఈ జయచంద్ర. జయచంద్ర, మమ్మల్ని రచ్చగొట్టదు. ఇక్కడ మరో మారణ హోమం జరుగుతుంది. ఆ మారణ హోమంలో మిమ్మల్ని మార్చి మసి చేస్తాను. మర్యాదగా చేతులు పైకెత్తండి. కదిలారా కాల్చి పారేస్తాను. జయచంద్రనే, మీలాంటి దోపిడీదారులు ఎదిరించే జయచంద్రనే. పోండి, వెళ్ళిపోండి. మిమ్మల్ని పంపిన పెరిగి బంధుకు చెప్పండి, రేపు స్వయంగా నేనే కోర్టుకి ఫైల్ తీసుకెళ్తానని. ఆ మల్లుధర ఫైల్ నేనే తీసుకెళ్తానని మరీ చెప్పండి. దమ్ముంటే నన్ను చట్టబద్ధంగా ఎదుర్కోమని చెప్పండి. కోరికయానికి కాదుతున్నావు. నేను ఎంత చదువుకున్నది, ఈ వృత్తినే ఎన్నుకున్నది నీలాంటి రౌడీలకి భయపడి కాదు, న్యాయానికి న్యాయం చేస్తాను. పెద్ద
రౌడీలా వచ్చావు.